హలో యూఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కరుణ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మరో 2 రోజుల్లో అక్షయ తృతీయ ఉంది కదా, దానికి సంబంధించి కొన్ని విషయాలను మీతో పంచుకుందామని మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? భారతీయులు జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగ ఉగాది మరియు శ్రీరామనవమి తర్వాత వైశాఖ శుద్ధ తదియ రోజున జరుపుకుంటారు. అక్షయము అంటే క్షయం లేనిదనే అర్థం. ఈ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తారు. అలాగే ఈ రోజున చేసే యజ్ఞయాగాదులు, క్రతువులు, పూజలు, జపాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయని ఒక నమ్మకం. ఈరోజు చాలామంది బంగారాన్ని కొంటూ ఉంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారాన్ని కొనుక్కుంటామని నమ్మకం మన భారతీయుల్లో ఉంటుంది. కానీ బంగారాన్ని అప్పు చేసి మాత్రం ఈ రోజున కొనకూడదు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఏం చేసినా అది క్షయం ఉండదు కాబట్టి. అప్పు చేయడం వలన ఆ అప్పుల బాధలు కూడా పెరిగే అవకాశం ఉందని పెద్దల నమ్మకం కాబట్టి ఈరోజు బంగారాన్ని కొనలేని వాళ్ళు రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినా చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటారు కాబట్టి. మరియు శ్రీ మహాలక్ష్మి ఫోటోని ఒక పీఠంపై ఉంచి ఫోటో ముందు కళ్ళ ఉప్పు, పచ్చి బియ్యం, పసుపుని ఒక అరిటాకుపై పోసి దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి పూజ చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దల మాట. అంతేకాకుండా ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలం కూడా సిద్ధిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. పూర్వకాలంలో గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానం వంటివి చేసేవారు. అలా చేయడం వల్ల సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. వీటితో పాటు నల్లటి గొడుగు, పాదరక్షలు వంటివి మరియు గోధుమలు, శనగలు, పెరుగన్నం వంటివి కూడా దానం చేయడం వలన మనం చేసిన పాపాలు హరించి సుఖంగా ఉంటామని పండితులు చెప్తున్నారు. కొన్ని చోట్ల స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవం కూడా జరిపిస్తూ ఉంటారు. అలా జరిపించిన తర్వాత ముత్తైదువులను, కన్యలను పూజించి ఫలపుష్పాలను, శనగలను వాయనమిచ్చి వారిని సత్కరిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తంతో పాటు ఆ ఇల్లు సిరి సంపదలతో వెల్లివిరుస్తుందని వారి విశ్వాసం. పురాణాల ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహుడు ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజుగా కూడా ఈ అక్షయ తృతీయను చెప్పుకుంటారు. అలాగే బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా తిరిగి ఈ రోజునే తెరుచుకుంటాయి. ఈ రోజు వరకు బద్రీనాథ్ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ అక్షయ తృతీయకు సంబంధించి ఒక పురాణ కథ కూడా కలదు. పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో దరిద్ర బాధలు ఉన్నా తన సత్ప్రవర్తన వదలకుండా జీవిస్తున్నాడు. ఒకరోజు ఒక సాధువు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసే స్వల్పదానమైనను సకల ఫల ప్రదానమని చెప్పగా విని ఆ రోజు గంగలో స్నానమాచరించి దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు అర్పించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తన శక్తి కొలది భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా చేసిన పుణ్యఫలం వల్ల తరువాత జన్మలో అతడు కుషావతి నగరమునకు రాజుగా జన్మించాడని, ఆ జన్మలో కూడా దాన ధర్మాలు నిర్వహిస్తూ సుఖంగా జీవించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇదండి అక్షయ తృతీయ కథ. మరి మీకెలా అనిపించిందనేది కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.